ఈ ఫ్యూజింగ్ టేప్‌కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. కొంతమంది ఊడిపోతదని, కొంతమంది ఊడిపోదని చెప్పారు. ఒక సిస్టర్ అయితే ఎంత గట్టిగా లాగినా ఊడిపోదు సిస్టర్, కానీ వాటర్ అనేది అద్దుకోవాలంట. సరే ఇప్పుడు చూపిస్తాను మీకు. అస్సలు మిస్ చేసుకోకండి. ఏదైనా చిరిగిపోయినా బై మిస్టేక్‌లో కట్ అయినా ఈ టేప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి నేను ఒక చిన్న కట్టింగ్ అనేది ఇస్తున్నాను. ఆ సిస్టర్ చెప్పినట్టు చేస్తాను. నాకు ఇది ఫస్ట్ టైమ్ అండి చేయటము. తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి. ఇందులో బెస్ట్ కామెంట్ ఇదే అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే చిరిగిందో దాని చుట్టూ కొంచెం వాటర్ అనేది అద్దుకోవాలంట. మొత్తం ముంచేయకూడదు. జస్ట్ ఇలాగా అద్దుకోవాలండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. దీనిపైన నేనైతే 3 తీసుకున్నాననమాట. అంటే వెడల్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. దానిపైన మళ్ళీ వాటర్ అద్దేసి నేను లైనింగ్ క్లాత్ పెట్టేసి హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేయాలంట. తక్కువ హీట్లో ఉంటే రాదంట. ఇప్పుడు చూడండి హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేశాను కదా, ఇటు కూడా కొంచెం ఐరన్ చేసేస్తాను. అసలు ఎక్కడ కట్ అయిందో కూడా నాకు కనిపించట్లేదండి. నేను కట్ చేసింది నేనే అయినా నాకే కనిపించట్లేదు. ఎక్కడో తెలుసా, ఇంకో ఇక్కడ కట్ అయింది. అసలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఊడదీసి చూస్తాను. ఎంత గట్టిగా లాగినా, బలవంతంగా లాగితే కానీ, అంటే నా నరాలన్నీ బయటకు వస్తున్నాయి. అంత గట్టిగా లాగితే కానీ, ఇలా గట్టిగా లాగితే కానీ రావట్లేదండి. అంటించిన తర్వాత మనం లాగాల్సిన అవసరం లేదు కదా. చాలా